ఓం నమో వెంకటేశాయ. ఓం శ్రీ పద్మావతి దేవ్యై నమః. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి పంచమి తీర్థ మహోత్సవ శుభాకాంక్షలతో ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. పద్మ సరోవరం పుష్కరిణిలో పంచమి తీర్థ మహోత్సవం. పుణ్యస్నానాలు ఆచరించి తరించిన భక్తజన సంద్రంగా తిరుచానూరు క్షేత్రం. తిరుమల శ్రీవారి తరపున శ్రీ పద్మావతి దేవికి తిరువాభరణాలు. తిరుమల నుండి తిరుచానూరుకు పంచమి తీర్థం పడిసారి ఊరేగింపు. పంచమి తీర్థ ఉత్సవ కాంతుల్లో తిరుచానూరు క్షేత్రం భక్తజన సంద్రంగా దర్శనమిచ్చింది. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం అమ్మవారికి పంచమి తీర్థ ఉత్సవం, అవభృదోత్సవ మహోత్సవాలను పాంచరాత్ర ఆగమోక్తంగా నిర్వహించారు. హరిదేవేరి సుగంధ ద్రవ్యాల్లో కటాక్షించారు. భక్తుల భక్తి సంబరాలు, ఆహ్లాద శోభిత ఆధ్యాత్మిక ఉత్సవ సంరంభాల నడుమ తిరుచానూరు క్షేత్రంలో శ్రీ అలమేలు మంగమ్మ పంచమి తీర్థ మహోత్సవం నవనవోన్మేషంగా జరిగింది. శుక్రవారం ఉదయం శ్రీ పద్మావతి అమ్మవారిని పల్లకీపై ఆశీలును చేసి తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. అనంతరం ఆలయ ముఖ మండపంలో అమ్మవారిని ప్రత్యేకంగా కొలువు తీర్చి పాంచరాత్ర ఆగముక్తంగా చూర్ణాభిషేకం నిర్వహించారు. ఆపై శ్రీ సుదర్శన చక్ర తాళ్వార్లను పల్లకీపై, శ్రీ పద్మావతి అమ్మవారిని బంగారు తిరుచిపై కొలువు తీర్చి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. అనంతరం పద్మ సరోవరంలో సంప్రదాయ పుష్పాలు, అరటి, మామిడి, కొబ్బరి తోరణాలు, కట్ ఫ్లవర్స్తో సుందరంగా తీర్చిదిద్దిన పంచమి తీర్థ మండపంలో బంగారు స్నానపీఠంపై శ్రీవారి ఇష్టసఖి అనురాగాల కొమ్మ అమ్మ అలమేలు మంగమ్మను, చక్ర తాళ్వార్లను కొలువు తీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యాహ వాచనం, కలశారాధనలతో షోడశోప కైంకర్యాలతో సేవించారు. అనంతరం వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ కన్నులకు ఇంపుగా అలంకార శోభితంగా శ్రీ పద్మావతి అమ్మవారికి, శ్రీ సుదర్శన చక్ర తాళ్వార్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. సర్వాణి జ్యోతిగంషి మహీయంతే భువయితి సామాని మహయితి బ్రహ్మా వ్యాహృతయః ఆయో వేద సవేద బ్రహ్మా సర్వేస్మై దేవా బలిమావహంతి సయ ఏషోంతర్హృదయ ఆకాశః స్తనైవ
मनसस्पति ఈ సందర్భంగా అమ్మవారికి స్థాపనాభిషేక పర్యంతం ఒక్కో ద్రవ్యంతో అభిషేకం ముగిసిన అనంతరం వడ్లు, వట్టివేరు, ద్రాక్ష, డ్రై ఫ్రూట్స్, పచ్చి పసుపు కొమ్ములు, వివిధ రకాల గులాబీ పూరెక్కల మాల, తులసి మాల, కలశం, కుంభమాలలు, పూజడ, కిరీటం, ఛత్ర చామరాలను అలంకరించి ధూపదీప నైవేద్యాలను, కర్పూర హారతులను సమర్పించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ జియంగార్లు, చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో జె శ్యామలరావు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈఓ వి వీరబ్రహ్మం, సివి&ఎస్ఓ ఎస్ శ్రీధర్, తిరుపతి అర్బన్ ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు ఇతర అధికారులు పాల్గొన్నారు. ఆపై అశేష భక్తకోటి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అమ్మవారి పంచమీ తీర్థ మహోత్సవం ఆద్యంతం ఉత్సవ శోభితంగా జరిగింది. ఆకాశాన్నంటే భక్తుల దైవనామ స్మరణలు, వేదమంత్రోచ్చారణలు, మంగళధ్వనుల నడుమ పద్మ సరోవరం పుష్కరిణిలో చక్రతాళ్వార్లకు అర్చకులు ఆగమోక్తంగా అవభృద మహోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయం నుండి తీసుకొచ్చిన పాండ్యన్ కిరీటం, లక్ష్మీ పతకం, వజ్రాల హారం, వజ్రాల గాజులు, వజ్రాల చెవిపోగులు ఇత్యాది స్వర్ణ వజ్రాభరణాలను అమ్మవారికి అలంకరించి మహామంగళ నీరాజనాలను అందజేశారు. అనంతరం వేలాదిగా భక్తులు అమ్మ శ్రీ పద్మావతి దేవిని మనసారా స్మరిస్తూ పద్మ సరోవర పుష్కరిణిలో పుణ్యస్నానాలను ఆచరించారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం అమ్మవారి పంచమి తీర్థ ఉత్సవం వైభవపేతంగా జరిగింది. ఈ సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయం నుండి శ్రీ పద్మావతి అమ్మవారికి పంచమి తీర్థం పడిసార శోభాయాత్ర భక్తిరస భరితంగా జరిగింది. ఈ శోభాయాత్రలో టీటీడీ ఉన్నతాధికారులు, ఆగమ పండితులు, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు. శ్రీ పద్మావతి అమ్మవారికి ఏటా కార్తీక బ్రహ్మోత్సవాల సమయంలో పంచమి తీర్థం రోజు తిరుమల శ్రీవారి తరపున సారె ఆభరణాలను అందజేయడం సత్సంప్రదాయంగా వస్తోంది. ఈ సందర్భంగా శుక్రవారం ఉదయం తిరుమల శ్రీవారి ఆలయంలో అమ్మవారికి అందించనున్న పసుపు, కుంకుమాది మంగళ ద్రవ్యాల సారెకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అమ్మవారి సారెను ఊరేగింపుగా తీసుకువచ్చి ధ్వజస్తంభం వద్ద టీటీడీ ఈవో జె శ్యామలరావుకు అందజేశారు. ఈవో సారెను ఆలయం వెలుపలకు తీసుకువచ్చి అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరికి అందజేశారు. అనంతరం గజరాజులు ముందుకు నడవగా
టీటీడీ పెద్దజీయ స్వామి, చిన్నజీయ స్వామి, ఆలయ అధికారులు, అర్చకులు భక్తుల సమక్షంలో తిరుమాడ వీధుల్లో సారెను ఊరేగించి శ్రీ భేడి ఆంజనేయ స్వామి సన్నిధికి చేరుకున్నారు. ఈ సందర్భంగా మాడవీధుల్లో అమ్మవారి సారెకు భక్తులు కర్పూర హారతులను అందజేశారు. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద, నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద, గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. అనంతరం జీఎస్సీ టోల్గేట్ మీదుగా అలిపిరి నడక మార్గంలో అధికారులు, అర్చకులు సారెను తీసుకుని పాదాల మండపం చేరుకున్నారు. పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద, గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద, నందనందన గోవింద నవనీత చోర గోవింద, గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద, గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద, దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద, గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. అక్కడ అదనపు ఈవో వెంకయ్య చౌదరి, జేఈఓ వి వీరబ్రహ్మం ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పాదాల మండపంలో అదనపు ఈవో నుండి తిరుపతి జేఈఓ సారెను స్వీకరించారు. ఆపై శ్రీవారి ధర్మరథం ముందు నడవగా గజరాజులు, కళా బృందాల కోలాటాలు, నృత్య ప్రదర్శనల నడుమ కోలాహలంగా తిరుపతి పురవీధుల్లో అమ్మవారి సారె శోభాయాత్ర వైభవపేతంగా సాగింది. ఈ సందర్భంగా తిరుపతిలోని వివేకానంద కూడలి వద్ద టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి మాట్లాడుతూ పంచమి తీర్థం పర్వదినాన శ్రీ పద్మావతి అమ్మవారికి 6 రకాల స్వర్ణ వజ్రాభరణాలను సమర్పిస్తున్నట్లు వెల్లడించారు. ఓం నమో వెంకటేశాయ. అమ్మవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. పంచమ తీర్థం సందర్భంగా శ్రీవారి నుంచి సారె సమర్పించడం జరుగుతుంది. సారెలో భాగంగా బంగారు ఆభరణాలు, అలానే డైమండ్ ఆభరణాలు కూడా ఈరోజు సమర్పించడం జరుగుతుంది. దానిలో 6 రకాలైన ఆభరణాలు ఈరోజు అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది. పాండ్యన్ కిరీటం, లక్ష్మీ పథకం, డైమండ్ నెక్లెస్, డైమండ్ బ్యాంగిల్, డైమండ్ ఇయర్ రింగ్స్, ఇవి 6 రకాలైన బంగారు డైమండ్ ఆభరణాలు సమర్పించడం జరుగుతుంది. ఇది సాంప్రదాయబద్ధంగా జరిగే ప్రతి సంవత్సరం జరిగే ఒక ఫెస్టివల్లే. దానిలో భాగంగా ఈరోజు భక్తులు అలానే ఆఫీసర్స్ చాలా ఉత్సాహంగా మార్నింగ్ నుంచి ఈ ప్రొసెషన్లో పార్టిసిపేట్ చేసి చాలా విజయవంతం చేయడం జరుగుతుంది. ఓం నమో వెంకటేశ. శ్రీనివాస గోవింద
శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. అలిపిరి నుండి ప్రారంభమైన శోభాయాత్ర చెన్నారెడ్డి కాలనీలోని శ్రీ సిద్ధి వినాయక స్వామి వారి ఆలయం వద్దకు చేరుకోగా అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కోమదమ్మ సత్రం, శ్రీ కోదండరామస్వామి వారి ఆలయం, చిన్న బజారు వీధి, శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయం, ఆర్టీసీ బస్టాండ్ కూడలి, రామానుజ కూడలి, లక్ష్మీపురం కూడలి, శిల్పారామం మీదుగా తిరుచానూరులోని పసుపు మండపం చేరుకుంది. పద్మావతి పాహి అలమేల్ మంగ పద్మనాభ ప్రియ అలమేల్ మంగ పద్మోద్భవ పాహి అలమేల్ మంగ పద్మాలయ పాహి అలమేల్ మంగ అలమేల్ మంగ అలమేల్ మంగ పాహి హరి ప్రియ అలమేల్ మంగ అలమేల్ మంగ అలమేల్ మంగ పాహి మా పాహి అలమేల్ మంగ. సుప్రసన్న పాహి అలమేల్ మంగ సముద్రతనయ పాహి అలమేల్ మంగ సురపూజిత పాహి అలమేల్ మంగ సరోజ హస్తాదేవి అలమేల్ మంగ అలమేల్ మంగ అలమేల్ మంగ పాహి హరి ప్రియ అలమేల్ మంగ అలమేల్ మంగ అలమేల్ మంగ పాహి మా పాహి అలమేల్ మంగ. సౌభాగ్యదాయిని అలమేల్ మంగ సరసిజ నయన అలమేల్ మంగ సర్వజ్ఞ శక్తివే అలమేల్ మంగ సర్వం సహా పాహి అలమేల్ మంగ అలమేల్ మంగ అలమేల్ మంగ పాహి హరి ప్రియ అలమేల్ మంగ అలమేల్ మంగ అలమేల్ మంగ పాహి మా పాహి అలమేల్ మంగ. దుఃఖ ప్రశమన అలమేల్ మంగ దుష్ట సంహారిణి అలమేల్ మంగ శక్తి స్వరూప అలమేల్ మంగ దాంత స్వరూపిణి అలమేల్ మంగ అలమేల్ మంగ అలమేల్ మంగ పాహి హరి ప్రియ అలమేల్ మంగ అలమేల్ మంగ అలమేల్ మంగ పాహి మా పాహి అలమేల్ మంగ.
అక్కడ టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, టీటీడీ ఈవో జె శ్యామలరావు, ఇతర ఉన్నతాధికారులు శోభాయాత్రలో భాగస్వాములయ్యారు. బాజా భజంత్రీలు, డ్రమ్స్ వాయిద్యాలు, కళా బృందాల ప్రదర్శనల నడుమ తిరుచానూరు ఆలయ మాడవీధుల గుండా అమ్మవారి సారె శోభాయాత్ర శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి చేరుకుంది. పద్మాసనస్థిత అలమేల్ మంగ, పద్మమాల ధర అలమేల్ మంగ, పంచకోశాత్మిక అలమేల్ మంగ, పద్మ సుందరి పాహి అలమేల్ మంగ. అలమేల్ మంగ అలమేల్ మంగ, పాహి హరి ప్రియే అలమేల్ మంగ. అలమేల్ మంగ అలమేల్ మంగ, పాహి మా పాహి అలమేల్ మంగ. విశ్వజననీ పాహి అలమేల్ మంగ, విద్యాధిదేవతా అలమేల్ మంగ, విస్తార రూప అలమేల్ మంగ, వసుంధరా దేవి అలమేల్ మంగ. అలమేల్ మంగ అలమేల్ మంగ, పాహి హరి ప్రియే అలమేల్ మంగ. అలమేల్ మంగ అలమేల్ మంగ, పాహి మా పాహి అలమేల్ మంగ. హేమమాలిని పాహి అలమేల్ మంగ, హరిహృదయ వాసిని అలమేల్ మంగ, హంసారూఢ అలమేల్ మంగ, హైరణ్యవర్ణ అలమేల్ మంగ. అలమేల్ మంగ అలమేల్ మంగ, పాహి హరి ప్రియే అలమేల్ మంగ. అలమేల్ మంగ అలమేల్ మంగ, పాహి మా పాహి అలమేల్ మంగ. శ్రీ మహాలక్ష్మి అంశగా తిరుచానూరు క్షేత్రంలో కొలువైన శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా పంచమి తీర్థ వేడుకలు ఆగమోక్తంగా అంగరంగ వైభవంగా ముగిశాయి. పంచమి తీర్థ మహోత్సవానికి విచ్చేసిన భక్తకోటికి తిరుమల తిరుపతి దేవస్థానం అమూల్యమైన సేవలు అందించింది. తిరుచానూరులో వివిధ ప్రాంతాలలో వసతి కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రత్యేక కౌంటర్లు, శ్రీవారి సేవకుల ద్వారా వేడివేడిగా పాలు, అల్పాహారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా పలువురు భక్తులు ఎస్వీబీసీతో మాట్లాడుతూ టీటీడీ ఆతిథ్యం పట్ల సంతృప్తిని వ్యక్తం చేశారు. ஏரிக்காத்தான் கள்ளக்குறிச்சி மாவட்டம் தியாகதுரம் ஒன்றியம் திம்மலை கிராமம். நான் பெருமாளுடைய சேவைக்காக 1984 இருந்து இன்று வரையிலும் நிற்காமல் பெருமாளுடைய சேவையை நான் செய்து கொண்டு என்னால் இன்ற உதவிகளை மக்களுக்கும் செய்து அங்கிருந்து வரக்கூடிய வயதில் முதியோர்கள், இளைஞர்கள் அவர்களுக்கெல்லாம் உறுதுணையாக இருந்து நான் இந்த பெருமாள் சேவையை 1984 என் குடும்பத்தோடு என்றென்றைக்கும் மறவாமல் இங்கே வந்து அவருடைய ஆசீர்வாதத்தை நான் பெற்றுக்கொண்டு நல்லபடியாக இருக்கின்றேன். தனசேகரன் சேலம். இங்கே சாமி பார்க்கறதுக்காக வந்தோம். பால், பிஸ்கட்டு எல்லாமே கொடுக்குறாங்க. அப்புறம் நாங்கள் பார்க்கறதுக்கு டைம் கொடுத்துருக்காங்க. டிக்கெட்டு அங்கே மேலே போகிறதுக்கு புக் பண்ணியிருக்கு. நல்ல சௌகரியமாக இருக்குது. ஓம் நமோ நமச்சிவாய நமக. நாங்கள் கள்ளக்குறிச்சி மாவட்டத்தில் வந்திருக்கோம். இங்கே நல்லா பாதுகாப்பு இருக்குது, நல்லா பார்த்துக்கிறாங்க. டீ, காஃபி தராங்க, பிஸ்கெட் கொடுத்துருக்காங்க, சாப்பாடு அன்னதானம் போடுறாங்க. எல்லாமே நல்லா பாதுகாப்பாக இருக்குது. மக்களுக்கு நல்ல பாதுகாப்பு இருக்குது. எந்த குறையும் இல்லாமல் நல்லபடியாக பார்த்துருக்காங்க. அலமல் மங்காயில் குளத்துக்கு சேஃப்டிக்காக அனுப்பி விடுறாங்க. லைன் கட்டி நல்லா சேஃப்டிக்காக இருக்காங்க. வேல்முருகன். நான் சுமார் 40 ஆண்டு காலமாக ராமானுஜருடைய பக்த சமாஜத்தில் நான் பணிபுரிந்து வருகிறேன். இந்த திருப்பதிக்கு சுமார் 40 வருஷமாக வந்துருக்கிறேன். அது பத்மாவதி தாயாரை சேவிக்காமல் நான் மேலே போனதே கிடையாது. அப்படி போனாலும் அற்புதமான முறையில் இந்த ஆந்திரா மாநிலத்தில் இருக்கிற பத்மாவதி தாயார் கணக்கில் பிஸ்கட்டு, பால், சாப்பிட்றதுக்கு உணவு அத்தனையும் சிறப்பாக தராங்க. அதே மாதிரி பாத்ரூம் வசதி, குளிக்கிறதுக்கான வசதிகள் தமிழ்நாட்டை விட ஆந்திராவில் சிறப்பாக செஞ்சு தராங்க. அதனால் மக்களுக்கு எந்த விதமான தடை கிடையாது. வரக்கூடிய భక్తులు అனைవరకూ நல்ல సేవ అద్భుతంగా பண்ணுறாங்க. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.
Govinda